హాయ్, వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు హైదరాబాద్లో మహా టీవీ న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు, ఛానల్ను ధ్వంసం చేశారు. అట్లాగే ఛానల్ ముందు ఉన్న ఈ ఖరీదైన కార్లు, ఉద్యోగస్తుల కార్లను కూడా ధ్వంసం చేశారు. దీనికి కారణం ఏంటంటే, నిన్న మహా టీవీ ఎండి మారెళ్ల వంశీకృష్ణ తను రోజు చేసే ప్రైమ్ డిబేట్లో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఏదైతే కొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఉద్దేశంతో సిట్ అధికారులు ఒక్కొక్కరిని వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. దీంట్లో కీలకమైన వ్యక్తులు, అంటే మీడియాలో కీలకమైన వ్యక్తులు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అట్లాగే ఎంపీ స్థాయి వ్యక్తులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు రఘునందన్ గారు, ఇట్లా కొంచెం కీలకమైన వ్యక్తులంతా కూడా వాంగ్మూలాలు ఇస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ను వీళ్ళు అంటే బీఆర్ఎస్ పాలనలో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ న్యాయమూర్తులు, సినిమా హీరోయిన్లు, టీవీ యాంకర్లు, బీఆర్ఎస్ వ్యతిరేక లీడర్లు, అట్లాగే బీఆర్ఎస్ అనుకూల లీడర్లు, బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, అట్లాగే షర్మిల రాజకీయ పార్టీ పెట్టున్నారు. ఇక్కడ షర్మిలకు సంబంధించిన ఫోన్ నంబర్ని కూడా ట్యాప్ చేశారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లీడర్ల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసి అప్పటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో వాళ్లకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని కూడా వాళ్ళకు అందజేశారనే చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఏదైతే అంటే వీళ్ళు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ని ధ్వంసం చేశారు, కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకోవాల్సిన పర్మిషన్ సంబంధించిన కొన్ని మెయిల్స్ లో మాత్రం వీళ్ళు చిక్కుకుపోయారు. ఆ మెయిల్స్ ఇప్పుడు సిట్ అధికారులు సంపాదించారు. దాదాపుగా 2000కు పైగా కీలకమైన వ్యక్తుల వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేశారనేది తేటతలం అవుతుంది. అంటే నిన్న మనకు 2 days బ్యాక్ వచ్చేసి 615 మందికి సంబంధించిన ఫోన్ నంబర్లకు సంబంధించిన డేటా కావాలి, దాన్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో నక్సలైట్ల పేర్లతో ఇవన్నీ ఫోన్ ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని వీళ్ళు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారు. అది కూడా బయటపడింది. దాంట్లో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు ఉన్నారు, అట్లాగే కొంతమంది కీలకమైన నేతలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిట్కు వెళ్ళేసి వాంగ్మూలం ఇస్తూ వస్తున్నారు. దీంట్లో ప్రధానంగా కేటీఆర్కు సంబంధించిన కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేరుగానే ఆయనకు ప్రశ్నిస్తూ ఉంది. సినిమా హీరోయిన్లకు సంబంధించిన వ్యవహారాలు నడిపించాడు కేటీఆర్. కొంతమంది హీరోయిన్స్ ను ఎక్కడ రప్పించుకున్నారు, ఏ కార్లలో రప్పించుకున్నారు, ఏం చెప్పి రప్పించుకున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళకు సంబంధించిన సంభాషణలు ఏమి ఉన్నారు, వాటిని బయట పెడతామని బ్లాక్మెయిల్ చేసేసి కేటీఆర్ హీరోయిన్స్ తో కొన్ని కార్యక్రమాలు చేశాడు అని డైరెక్ట్ గా వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయో తెలియదు, కానీ వీటికి సంబంధించి నిన్న మహా టీవీ ఎండి మారెళ్ల వంశీకృష్ణ ఏం చేశాడంటే, ఒక డిబేట్ నిర్వహించి ఆ డిబేట్ లో ప్రశ్నిస్తూ ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయి, ఈ విధంగా సిట్ అధికారులు వాంగ్మూలాలకు పిలుస్తున్నారు, ఈ వివరాలన్నీ బయటికి వస్తున్నాయి, ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కానీ మీరు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పాలి. మీరు మౌనంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇవన్నీ చేసినట్లుగా, ఒప్పుకున్నట్లుగా, మీరు అంగీకరించినట్లుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు బయటికి రావాలి. అది అవునా కాదా, అది మీరు చేశారా చేయలేదా అని తెలంగాణ ప్రజలకు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశాడు. అంటే దీంట్లో ఒకటి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది గత 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా పోరాడుతూ 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ. మొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత
రెండవసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటువంటి రెండవసారి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైంది అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా మహా టీవీ న్యూస్ ఛానల్స్ మీద ఇంకో ఛానల్స్ మీదలో మీరు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేస్తే వచ్చే ఇది కాదు. దానివల్ల మీకు ఇప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డ్యామేజ్నే మీరు కడుక్కోవడానికి సరిపోతుంది. మళ్ళీ ఈ విధమైనటువంటి దాడులు చేయడం వల్ల ఒక ఛానల్ మీద చేస్తారు, ఇంకో ఛానల్ మీద చేస్తారే కానీ ఇవన్నీ కూడా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు ఇటువంటి దాడులు జరుగుతాయి అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా మహా టీవీ ఛానల్ మీద దాడి చేయడం దురదృష్టకరం. ఇట్లాగే ఇవి ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు, దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. జరిగిన సంఘటనలకు సంబంధించి అన్ని విచారణలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. కాబట్టి మీరు బయటకు వచ్చి అవునా కాదా, అది వాస్తవమా అవాస్తవమా, ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరిగినట్టు మీరైనా ఒప్పుకోవాలి, లేకపోతే తప్పు జరగలేదు అనిన్నా చెప్పాలి. ఏది చెప్పకుండా మౌనంగా ఉండటం మీకు అది ధర్మం కాదు అనే విషయాన్ని మహా టీవీ ఎండి మారెళ్ళ వంశీ చెప్పాడు. ఇక్కడ ఇప్పటికైనా ఈ టీవీ ఛానల్స్ మీద దాడి చేయటము దీనివల్ల వచ్చేదేలో తిరిగి ఎక్కువగా ఆ తీవ్రత పెంచుతాడు, ప్రశ్నించే తీవ్రత పెంచుతాడు. కొంతమంది ప్రజలను కానీ వివిధ రాజకీయ పార్టీలను కూడా తోడు చేసుకునేసి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఎందుకు స్పందించడం లేదని మళ్ళీ ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు తప్పకుండా ఇమ్మీడియట్ గా స్పందించి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కేసీఆర్, కేటీఆర్ గారు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీరు ఆ తప్పు చేయనట్లుగా భావించాలి. మీరు మౌనంగా ఉండటం వల్ల అది మీకే నష్టం. ఈ విధంగా మీడియా సంస్థల దాడి చేయడం వల్ల మీకు వచ్చేది ఏముండదు, మీరే ఇంకా డ్యామేజ్ అవుతారు తప్పితే. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ కనుక ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు అని ఎవరైతే ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు గనక వాళ్ళ వాంగ్మూలాలు గనక అక్కడ కరెక్ట్ గా ఉంటే గనక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా గుర్తింపును రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మాత్రం జరిగినట్లు కన్ఫర్మ్ గా చేస్తే అధికారులు కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ ఇది జరిగినట్లుగా న్యాయస్థానాలు నిర్ధారించిన, పోలీస్ అధికారులు నిర్ధారించిన, ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తే బీఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా దాని గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఇకనైనా ఈ మీడియా సంస్థల మీద దాడులు చేయటం, వాటిని ప్రశ్నించేదానికి సమాధానం లేక మీరు తప్పించుకున్నట్లుగా భావించాలి. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బయటకు వచ్చేసి ఉన్న వాస్తవాలను ఏం జరిగిందో చెప్పి మీరు క్లీన్ చిట్ మేమేం తప్పు చేయలేదన్నా చెప్పాలి, లేదా తప్పు జరిగితే తప్పు జరిగింది చేశామనన్నా రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మీరు మౌనంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే తెలంగాణ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో ఇంకా అనుమానాలు పెరుగుతాయి. దానివల్ల మీరు సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీరు ప్రజల్లో చులకనవుతారని ఇప్పటికైనా బయటకు వచ్చి ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.